హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేద్దామంటే, చాలామంది పైథాన్ లాజిక్స్ గురించి కొన్ని వీడియోస్ చేయండి, ఒక్కొక్క చిన్న చిన్న సినారియోస్ తీసుకొని చేయండి సో అని చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కామెంట్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈరోజు ఒక లిస్ట్ మీద కొన్ని ఆపరేషన్స్ చేద్దాము, ఒకటి అనుకొని అది చేద్దాము, అది ఎన్ని విధాలుగా చేయొచ్చో చూద్దాం అనమాట. ఓకేనా. సో బేసిక్గా మనం ఇక్కడ లిస్ట్ చూస్తున్నాం కదా. సో ఈ లిస్ట్లో నార్మల్గా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఎలా అడుగుతారంటే, ఒక లిస్ట్ ఇచ్చి నాకు దీనిలో డూప్లికేట్ రిమూవ్ చేయమంటారు అనమాట. ఇప్పుడు డూప్లికేట్ అంటే ఏమవుతుందండి, ఇక్కడ 00111223333 అని ఉన్నాయి. సో దీనిలో డూప్లికేట్ ఏంటంటే 011 అండ్ 223. అంటే డూప్లికేట్ అంటే ఏంటి, ఓన్లీ మనకి రిపీట్ అయినవన్నీ డూప్లికేట్, రిపీట్ కానివన్నీ నార్మల్గా యూనిక్ అంటాం కదా, అంతే కదా. సో దీనికి ఒకసారి యూనిక్ తీసుకోవాలంటే ఎలా రాసుకోవచ్చు జనరల్గా అంటే, ప్రింట్ తీసుకొని ఏం రాసుకోవచ్చు, మనము ఈ లిస్ట్ని టపుల్కి సెట్ కన్వర్ట్ చేద్దాం. సెట్ కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సెట్ కన్వర్ట్ చేసినట్టయితే నమ్స్ అని చేస్తున్నాం. నమ్స్ అని చేస్తే సెట్ కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి డూప్లికేట్ అన్ని కూడా రిమూవ్ అయ్యి యూనిక్ వస్తాయి. చూడండి, మనకి యూనిక్ వచ్చింది 0 1 2 3 4 అని. ఓకేనా. సో నాకు ఓన్లీ యూనిక్ వచ్చింది అండ్ నాకు ఇప్పుడు ఇది లిస్ట్ రూపంలో కావాలి కాబట్టి నేను లిస్ట్ కన్వర్ట్ చేసుకున్నాను. లిస్ట్ కన్వర్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇది లిస్ట్ రూపంలో వస్తుంది అనమాట. ఓకేనా. సో లిస్ట్ రూపంలో వస్తుంది. ఇప్పుడు సెర్చ్ చేసి చూద్దాం. సో ఈ విధంగా చేసినాం. ఓకే బ్రో, నువ్వు డూప్లికేట్ రిమూవ్ చేయమంటే సెట్ కన్వర్ట్ చేసినావు, తర్వాత లిస్ట్ కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా అవుట్పుట్ చూపించినావు, బాగానే ఉంది. ఒకవేళ ఇంటర్వ్యూలో మిమ్మల్ని కన్వర్షన్ చేయకుండా, అంటే మీరు టైప్ కన్వర్షన్ చేయకుండా మీరు మాన్యువల్గా డూప్లికేట్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, సో దానికి లాజిక్ చెప్తా. ఓకేనా. సో ఇది ఎవరైనా చేస్తారు. నార్మల్గా డూప్లికేట్ అంటే సెట్ డూప్లికేట్ తీసుకోదు కాబట్టి సెట్లో కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది, మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. కానీ అలా కాకుండా మాన్యువల్గా చేయమంటారు, వితౌట్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని చెప్తారు, లేకపోతే వితౌట్ కన్వర్టింగ్ డేటా టైప్ నుంచి చేయమంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే మనం ఫంక్షన్ రాసుకోవాల్సి వస్తుంది. ఫంక్షన్ రాద్దాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ ఓకే రిమూవ్ డూప్లికేట్స్ చేస్తున్నాను. ఓకే, డూప్లికేట్ తీసుకొని సంథింగ్ ఇక్కడ లోపల వచ్చేసరికి ఐటమ్స్ అని ఒక పారామీటర్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ లాజిక్ అనేది బిల్డ్ చేద్దాం. సో లాజిక్ బిల్డ్ చేయాలంటే ఒక ఎంటీ లిస్ట్ తీసుకోవాలి. ఒక ఎంటీ లిస్ట్ తీసుకుందాం. list1 = empty. ఇది ఎంటీ లిస్ట్ అనమాట. ఎంటీ లిస్ట్ ఎందుకంటే నెక్స్ట్ మనము ఇవి ఫిల్టర్ చేసిన తర్వాతకి ఎంటీ లిస్ట్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎంటీ లిస్ట్ అనమాట ఇది. ఓకేనా, ఇది ఎంటీ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒక ఫర్ లూప్ రాద్దాము, ఎందుకంటే లూప్ చేయడం కోసం మనం ఇవన్నీ కూడా లూప్ చేయాలి కదా. సో లూప్ చేయడానికి ఒక ఫర్ లూప్ రాసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, సో రేంజ్ బదులు మనం ఏం చేద్దామంటే ఈ ఐటమ్స్ ఉంది కదా, దీన్ని తీసుకుందాం. ఇక్కడ ఎందుకు తీసుకోవాలో నేను చూపిస్తాను. ఓకేనా. సో ఐటమ్ తీసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు జనరల్గా ఒక ఇఫ్ కండిషన్ రాసుకుందాం. ఇఫ్ ఐ నాట్ ఇన్ list1, ఒకవేళ ఈ list1 లేకుంటే అంటున్నాను. ఓకే, ఇఫ్ ఐ నాట్ ఇన్ list1, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, list1 డాట్ అపెండ్ ఏం అపెండ్ చేస్తున్నాం, ఐని అపెండ్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో. ఓకేనా. సో ఇట్ లాస్ట్ మనకు ఫైనల్గా ఏం రావాలంటే రిటర్న్ list1 రావాలి. ఓకే, రిటర్న్ list1. సో ఏంటి ఇదంటే ఎందుకు చెప్తున్నావు బ్రో అంటే, ఇది మీకు కింద స్టేట్మెంట్ రాసినాక అర్థమవుతుంది. ఓకేనా, చూపిస్తాను. కింద స్టేట్మెంట్ రాసినాక అర్థమవుతుంది. సో ఇలా రాశాను కదా, ఇది నా డేటా అనేది ఇప్పుడు నేను ఎక్కడ పుష్ చేస్తున్నాను అంటే రిమూవ్ డూప్లికేట్స్ లోపల నమ్స్ అని పంపిస్తున్నాను. ఓకేనా. సో ఇది మ్యాటర్. సో ఎలా పంపిస్తున్నా ఎలా చేస్తున్నా బ్రో అంటే చూడండి, యాక్చువల్గా అయితే ఇది మన డేటా, గుర్తుపెట్టుకోండి, ఇది మన డేటా. సో ఇది మన డేటా కాబట్టి ఇక్కడ అన్నీ కూడా 00 111 2233 సంథింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి. అయితే రిమూవ్ డూప్లికేట్స్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ మనం ఏం చేస్తామంటే కాల్ చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇదంతా కూడా ఏంటి, ఇన్పుట్. ఈ నమ్స్ అనేది ఎక్కడ పంపిస్తున్నాం, రిమూవ్ డూప్లికేట్స్ పంపిస్తున్నాం. అంటే ఈ నమ్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది, సీదా ఇలా వెళ్ళేసి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఈ ఐటమ్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఈ ఐటమ్స్లో స్టోర్ అవుతుంది. ఈ ఐటమ్స్లో స్టోర్ అయినప్పుడు
ఈ ఐటమ్స్లో ఏముంటుంది, ఈ నమ్స్ టోటల్ లిస్ట్లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో దెన్ ఏమవుతుంది, దీని తర్వాతకి ఏమవుతుందంటే ఐటమ్స్లో మనకి ప్రజెంట్ ఇక్కడ చూసినట్టయితే ఏముంటుందంటే ఇదంతా కూడా ఉంటుంది అనమాట. ఇది ఉందా, ఈ లిస్ట్ ఉందా, ఇదంతా కూడా లిస్ట్ ఉంటుంది. సో ఇది కూడా కాపీ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఇలా ఉంటుందండి మొత్తం ఐటమ్స్ ఈక్వల్ టు ఇది వస్తుంది ఇప్పుడు. ఓకేనా, ఐటమ్స్ ఈక్వల్ టు ఇది వస్తుంది. సో ఐటమ్స్ ఈక్వల్ టు ఇది వచ్చినప్పుడు ఫస్ట్ టెంపరీ వేరియబుల్ ఏం స్టోర్ అవుతుంది, ఐలో 0 స్టోర్ అవుతుంది. ఓకేనా, 0 స్టోర్ అవుతుంది. అయితే మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం, 0 నాట్ ఇన్ లిస్ట్. నాట్ ఇన్ లిస్ట్ అంటే ఇప్పుడు లిస్ట్ వన్లో 0 ఉందా, ఎంటీ సెట్ కదా. సో ఇది కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి లిస్ట్ వన్లోకి ప్రజెంట్ ఈ 0 అనేదాన్ని అపెండ్ చేస్తున్నాం. ఓకే, ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఐ ఈక్వాలిటీ ఏముంటుంది, 0 ఉంటుంది. సో 0 అనేది పోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0 అనేది ఐలో స్టోర్ అవుతుంది. ఐలో స్టోర్ అయ్యి 0 నాట్ ఇన్ లిస్ట్ అంటే ఆల్రెడీ 0 స్టోర్ అయ్యి ఉంది కదా. తిరిగి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమొచ్చి ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ 0 వచ్చి ఉంటుంది. ఓకేనా. సో మన కండిషన్ ఏముంటుంది, ఐ నాట్ ఇన్ లిస్ట్ 1 అంటే 0 లేకుంటే అంటుంది. 0 ఉంది కాబట్టి కండిషన్ ఫాల్స్ అంటే మనకేం రాదు. ఓకేనా. సో నెక్స్ట్ 1 కూడా లేదు కాబట్టి 1 యాడ్ అవుతుంది. ఇలా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏమొస్తుందంటే 1 యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికైతే నెక్స్ట్ 1 ఆల్రెడీ ఉంటుంది కాబట్టి తీసుకోదు. నెక్స్ట్ ఏమొస్తుందంటే 2 వస్తుంది. దాని తర్వాతకి ఏమొస్తుందంటే 3 వస్తుంది. దాని తర్వాతకి ఏమొస్తుందంటే 4 వస్తుంది. సో ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. రన్ చేసి చూపించినట్టయితే చూడండి 0 1 2 3 4 చూడండి 0 1 2 3 4. ఎవరైనా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లో మీకు నార్మల్గా నార్మల్గా మీకు కన్వర్ట్ అంటే లైక్ డూప్లికేషన్ నుంచి యూనిక్గా తీసుకురామంటే మీరు ఫస్ట్ మెథడ్ ఇది యూజ్ చేయండి. ఒకవేళ ఇది యూజ్ చేయకున్నప్పుడు వాళ్ళు ఏమని అడుగుతారంటే నార్మల్గా అది వద్దు, నాకు నార్మల్గా అలా వద్దు, కన్వర్షన్ రాకుండా నాకు మాన్యువల్గా రాయకూడదు అంటారు. సో మాన్యువల్గా రాయనప్పుడు ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా. సో కావాలంటే ఇంకా కూడా తక్కువ లైన్స్లో రాసుకోవచ్చు. సో అది బేస్డ్ ఆన్ థింక్ చేసి రాయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఈ విధంగా అయితే అప్రోచ్ అయితే ఇస్తామన్నమాట. ఓకేనా. సో ఇది ఈరోజు సంబంధించిన లైక్ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కింద తీసుకోండి. సో బేసిక్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం యూస్ చేసింది ఎంటీ లిస్ట్ యూస్ చేసినాం. అదేవిధంగా చూసినట్లయితే మెంబర్షిప్ ఆపరేటర్ యూస్ చేసినాం అండ్ లిస్ట్ ఫంక్షన్ యూస్ చేసినాం. సో దీంతో ఒక ఫంక్షన్ యూస్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్ అయితే చేసుకున్నాం అనమాట. ఓకేనా. సో ఈ వీడియో ద్వారా మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ ఇంకా మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో అయితే సపోర్ట్ అయితే చేయండి అనమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.